ఎందుకంటే 1947 ఆగస్టు 15 కంటే ముందు మన దేశాన్ని వేరే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. మరి వాళ్ళ పరిపాలనలో మన బతుకులు ఎలా ఉండేటివంటే బానిస బతుకుల మాదిరి ఉండేవి. మనకి ఎలాంటి స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు. మనందరినీ కూడా బానిసలుగా చేసి వాళ్ళ దేశానికి తరలించి వాళ్ళు బాగుపడినారే తప్ప మనకు ఎలాంటి అభివృద్ధి వారి కాలంలో నోచుకోలేదు. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది చైతన్యవంతులైనటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కుతంత్రాలను ఆలోచించి ఇలాగైతే మన బ్రతుకులన్నీ ఏనాటికి బాగుపడమనే ఆలోచనతో అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి, పోరాటం అంటే గండులతోనో లేకపోతే చంపుకోవడాల్లో ఇలాంటివి కాకుండా శాంతియుతమైనటువంటి పద్ధతులలో స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినారు. వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకు మనకు స్వాతంత్రం ఇవ్వక వేరే దారి లేదనమాట. కానీ అప్పటికే మన దేశాన్ని బాగా ఇబ్బంది చేసేసి అన్ని రకాలుగా దోచుకొని వాళ్ళు వెళ్ళిపోయి పోతూ కూడా మనకు అనేక రకమైనటువంటి సమస్యలు వదిలిపెట్టిపోయినారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వీళ్ళు మన దేశాన్ని పరిపాలించుకునేటటువంటి శక్తి వీళ్ళకి లేదు, మళ్ళీ ఏనాటికైనా మన కిందికే వస్తారనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టించి పేరుకు మాత్రం మన స్వాతంత్రాన్ని సరే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన నిస్వార్థపూరితమైనటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు వారి యొక్క తెలివితేటలతో, వారి యొక్క అమోఘమైనటువంటి మేధస్సుతో మన దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను అన్ని రకాలుగా ఉపయోగించుకొని మనము సర్వతోముఖంగా సొంతంగా అభివృద్ధి చెందేటట్టు అన్ని రకాలుగా మనకు అందించారు. సో ఆ కారణంగానే